హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నా పేరు చింటూ. నేను మీ ముందరికి సరికొత్త వ్లాగ్తో వచ్చాను. ఈ వ్లాగ్ దేంటో కాదు, మనం పార్ట్ 1 చూసాం గోల్కొండ బోనాలది. ఇది పార్ట్ 2. సో నేను మీకు చెప్పాను పార్ట్ 2లో చాలా చక్కటి విజువల్స్తో మీకు చూపిస్తా అని. సో చెప్పినట్టుగానే మీకు చక్కటి విజువల్స్ మీ ముందరికి వచ్చేసినాను. ఇక్కడ చూడొచ్చు అసలు ఎంత జనాలంటే ఆ డప్పులు, ఆ బోనాలు, ఆ అమ్మవారు ఆవహించడాలు అసలు వేరే మొత్తం. అండ్ ఇక్కడ బోనం ఎత్తుకునే వాళ్ళు కూడా వాళ్ళకి ఎంత నిగ్రహం ఉంటే, వాళ్ళకి ఎంత అమ్మవారి శక్తి ఉంటే తప్ప ఇంత కొండ ఎక్కుకుంటా ఆ బోనం పట్టుకొని అసలు 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 ఎలా అవుతుందో అసలు నాకైతే అర్థం కావట్లే. వాళ్ళ శక్తి సామర్థ్యాలు అమ్మవారే ప్రసాదిస్తుంది అనుకుంటాను నేనైతే. అండ్ ఇక్కడ చూడొచ్చు అమ్మవారు ఆవహించారు కొంతమందికి. అండ్ ఎక్కడ చూసినా జనాలు జనాలు జనాలు. అసలు ఆ జనాలు అయితే వేరే. అసలు ఈ బోనాల పండుగలు ఉన్నంత జనాలు నాకు తెలిసి ఎక్కడ ఉండరు కావచ్చు. అండ్ ఇది గోల్కొండలే జరిగిన వాటికి ఎంతమంది వస్తే ఇంకా సికింద్రాబాద్కి, ఇంకా బల్కంపేట ఎల్లమ్మ వాళ్ళకి, ఇంకా వీటికి ఎంతమంది వస్తారో అసలు ఓకే వదిలేస్తున్నాను. అంటే ఈ కొండ కాబట్టి కొంచెం స్పేస్ వేసుకుంటుంది కాబట్టి ఓకే, ఇంతమంది వచ్చినా ఏం కాదనిపిస్తుంది. అదే బల్కంపేట ఎల్లమ్మ దగ్గరికి, అంటే సికింద్రాబాద్ బోనాల దగ్గరికి, అమ్మో అసలు ఆ వ్లాగ్లు ఎట్లా తీయాలో నాకైతే అర్థమవుతలేదు. పాపం చిన్న పిల్ల ఎంత భయపడుకుంటూ కూర్చుందా పాపం. అయ్యో కానీ ఎంత బాగుంది. ఇక్కడ చూసారా జనాలు జనాలు జనాలు. ఇక్కడ చూసిన జనాలు అలా. ఇక్కడ నాకు తెలిసి ఒక 20 to 30+ ఏజ్ వాళ్ళే మొత్తం మంది. నాకు అందరూ వాళ్ళే కనిపిస్తున్నారు. 30+ వాళ్ళు ఎక్కువ 30+ వాళ్ళు కనిపిస్తారు, కానీ తక్కువ. ఎక్కడ చూసినా 20 to 30+ మెంబర్సే కనిపిస్తారు. ఎవరో చెప్పంగిన్న ఈ 20 to 30+ వాళ్ళకి అసలు భక్తి ఉండదు, ఏముండదు. అంటే భక్తి లేకుండానే ఇంతమంది వస్తారు, నాకు అర్థం కాదు. ఈ వీడియో ఒక ప్రూఫ్ మా ఏజ్ గ్రూప్ వాళ్ళకు చాలా భక్తి ఉంటుందని. అక్కడ చూడొచ్చు ఒక లేడీ ఆఫీసర్తో గొడవ పడుతుంది. ఆ ఇష్యూ ఏంటో నాకు తెలియదు. అమ్మో చాలా ఫైర్ మీద ఉంది. పోనీలే ఇక వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, ఇక ఏం చేస్తాం. అమ్మో అక్క ఇంకో వదిలేటట్లేదు. చూడొచ్చు ఇక్కడ ఎంత రద్దీ ఉందో. ఇక్కడ వీళ్ళందరూ మీరు అనుకోవచ్చు ఇక్కడ ఎందుకు స్ట్రక్ అయ్యారని. చెప్పుల కోసం వెనుకుతుర్రు. నేనే నా చెప్పుల కోసం ఎంత తంటలు పడ్డానో నాకు తెలుసు. యాక్చువల్గా మాకేం తెలియదు ఎక్కడ ఇప్పాలి. ఈ దారిలో ఇటు వెళ్ళే దారిలో మళ్ళీ ఇటు రాలేం మనం, ఇక్కడ ఇప్పకూడదు. సో అవతల సైడ్ ఇప్పాలి. అక్కడ ఎవరిలో ఒక బ్రదర్ని అడిగి కొంచెం ప్లేస్ ఉంటే అడిగి ఇక్కడ బ్యారికేడ్ దగ్గర చెప్పులు పెట్టి నేను లోపలికి వెళ్ళాను. మనకు తెలియదు కదా, నేనైతే ఫస్ట్ టైం రావడం. ఎక్కడ చెప్పులు పెట్టాలి అసలు నేను ప్లాన్ చేసుకొని చెప్పులు కింద ఇడ్చి రావాల్సింది, తప్పని చేశాను. సో క్షమించమ్మా, ఇలా జరగదు ఇంకోసారి. అక్కడ ఇక్కడనే అమ్మకి కొబ్బరికాయ కొడతారు అందరూ. నేను కూడా తాగుతా కొంచెం. అమ్మవారి ప్రసాదం అమ్మయ్యా. అండ్ ఇక్కడ పోలీసు వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. అండ్ ఇక్కడ నేను అంతా చూపించలేకపోవచ్చు, ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చిన దర్శనంకి. ఇక్కడ కాకపోతే కెమెరా అలవ్ లేదు, వాళ్ళు ఏమంటారో చూడాలి. అయినా కష్టపడి కొంచెం దొంగతనంగా తీయడానికి ట్రై చేస్తా. ఎల్లమ్మ శ్రీ జగదాంబ ఆలయం, అమ్మవారు జై బాబా. మేడం అనేసి ఫోన్ అబ్బా వద్దని చెప్పండి. ఓకే. సో ఇక్కడైతే ఫోన్ అయితే అలవ్ లేదు, వద్దని చెప్పేసినాక నేను ఆపేసిన. సో ఇది నన్ను ఏమనకండి, ప్లీజ్. నన్ను దర్శనం దిగలేనందుకు. ఇక్కడ కొండల మీద చూడవచ్చు, బండల మీద
ఎట్ లాస్ట్ నేనైతే బయటకు వచ్చేసినాక కూడా అమ్మో ఆ రష్ ఏంట్రా బాబు అనుకున్నా నేనైతే. ఇక్కడ కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది, ఇక్కడ కొంచెం ఒక 10 minutes కూర్చొని నేను ఇంకైతే మళ్ళీ అయితే స్టార్ట్ అయినా. సేమ్ వచ్చే దారిలోనే నేను మళ్ళీ తిరిగి వెళ్ళాలి. అయినా కానీ మనము ఎంట్రీయే ఇంత అనుకున్నాం కానీ అబ్బో ఎగ్జిట్ వచ్చేసరికి ఇంకా ఘోరంగా ఉంది. అబ్బో చూసిరా జనాలకు స్ట్రక్ అయిపోయినాం. ఎంట్రీకి ఏమో ఫ్రీ ఉంది, ఎగ్జిట్కి ఏమో స్ట్రక్ అయిపోయినాం. ఇక కష్టపడి నా చెప్పులు లెంకి నేనైతే అవుట్ అయిపోయినా. రైట్, ఇక నేనైతే కిందికి వెళ్తా. ఇక కొన్ని విజువల్స్ మీకు చూపించేసి ఈయన ఏడు అట్లా దూకొద్దురా నాయన, పడితే లేనిపోండి. చెట్టు మంచిగా వేసుకొని వండుకోవాలి నాకైతే అక్కడ. అమ్మో నేనైతే మంచి విజువల్స్ క్యాప్చర్ చేశానని అనుకుంటున్నాను. మీకు గిట్ట నచ్చలేకపోతే ఏదన్నా సజెషన్ చేయాలనుకున్నా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అమ్మో ఇంత పెద్ద గూడలు నాకు ఎట్లా కట్టిర్రు అసలు నాకు అర్థమే కాదు. అమ్మ మంగళతో అవుతుందా? అది కూడా ఒక కొండని ఎక్కిర్రు, భలే ఎక్కిర్రు. ఈ బండలు మీదికి ఎట్లా మోసుకొచ్చిర్రు, ఎట్లా కట్టిర్రు అమ్మో. అమ్మ వేరే అల్లప్పుడు ఈ ట్రక్కులు బిక్కులు ఏముండేటివి కాదుగా, మెషిన్లు ఇంటనే కట్టాలి మరి. ఈ బండలు చూడు ఒక్కొక్కటి ఎంత అసలు దిగనికి స్లిప్ అయితే కథమే ఆడ, కాలు ఇరుగుతుంది. అంత పెద్దగా ఉన్నాయి బండలు. సో నేనైతే బయటకు వచ్చేసినాక కూడా అసలు ఇంత కింద అయితే ప్రశాంతంగా ఉంది. ఇంకా నేను గోల్కొండ బయటకు రాలే, బయట ఎట్లుంటుందో పరిస్థితి నాకు తెలియదు. ఇక బయటకు వెళ్ళినాకనే చూడాలి. అసలు నేను పలారం బండి అని చెప్పి ఒక వ్లాగ్ తీసా కదా, అక్కడ పలారం బండి చూడండి ఇక్కడికి వచ్చి ఆగింది. నేను ఎంట్రీ అయ్యేసరికి నేను ఎగ్జిట్ అయ్యేసరికి అది ఎంట్రీ అవుతుంది. అమ్మో చూడండి, ఇంకా వీళ్ళకి అసలు ఎనర్జీ ఇంకా పోలేదు అనుకుంటా. డ్యాన్సుల మీద డ్యాన్సులు చేస్తారు. అసలు ఇంతగానం ఎనర్జీ ఎట్లా వస్తారా బాబు వీళ్ళకి, నాకు అర్థమే కాదు. ఇంకో పలారం బండి, ఇక్కడ ఏ సందులో చూసినా ఒక పలారం బండి అయితే వెళ్తుంది. తొలి బజార్ పలారం బండి, శ్రీకాంచారి పలారం బండి, ఇంకెన్ని పలారం బండిలో నాకు తెలియని. చూసిర్రా ఇంత జనాలు, ఇంకా అమ్మవారి దర్శనం కోసం ఇంతమంది ఉన్నారు అనమాట. ఇప్పుడే వస్తున్నారు అందరు. ఇంకా నైట్ అయితే ఇక వేరే ఉంటుంది ఆ వైబ్ కథ. శ్రీకాంచారి గారు ఇప్పుడిప్పుడే వస్తారు, వాళ్ళ పలారం బండి ఇప్పుడే వస్తారు. సో గోల్కొండ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా సికింద్రాబాద్ బోనాలు ఉన్నాయి, ఇంకా అంబర్పేట్ బోనాలు ఉన్నాయి, ఇవన్నీ నేను కవర్ చేయాలి. అవన్నీ మేము ముందడికి చేస్తాను. సో నా రిక్వెస్ట్ అయితే ఒక్కటే, మీరు పక్కా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు నచ్చితే, అండ్ లైక్ చేయండి. అండ్ ఇంకోటి నా సజెషన్ ఏంటంటే కొంచెం స్కిప్ చేయకుండా వీడియో చూడాలని నేను కోరుకుంటున్నాను. నా కంటెంట్ నచ్చితేనే నాకు లైక్ అండ్ కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయకుండా ఉండకండి, ఎందుకంటే అది దానికి మీకు నోటిఫికేషన్ రావడానికి అదొకటే మార్గం, నేను ఎప్పుడెప్పుడు వీడియో అప్లోడ్ చేసిన. ఎట్లా దర్శనం అయితే అయిపోయింది, చాలా అంటే చాలా బాగా అయింది. ఈ వ్లాగ్ నేను మంచిగా తీసానని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ బాయ్.